హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో అయితే సాంస్క్రిట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అయితే పెట్టాను. సో ఇదైతే మనకు ఇది ఇంకా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అని అయితే అప్డేట్ వచ్చింది. సో గైస్ ఈ క్వశ్చన్ పేపర్ కూడా మస్ట్ అండ్ షుడ్గా అయితే ఇంకా మనకు టైం అయితే తక్కువగానే ఉంది. కాకపోతే మీరు విత్ ఇన్ 1 అవర్లో మీరైతే ఈ క్వశ్చన్ పేపర్ని రెఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే మనకు క్వశ్చన్ పేపర్ అనేది కొద్దిగా టఫ్గా వచ్చిందన్న అప్డేట్ తెలిసింది, అందుకే చెప్తున్నా. సో ఇయర్ అయితే మనకు ఈజీగానే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అట్ ది సేమ్ టైం మీరైతే ప్రిపేర్ అయిపోండి గైస్. ఇంకో విషయం ఏమంటే చాలామంది స్టూడెంట్స్ అయితే సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ అనేది టఫ్గా అని అయితే ఫీల్ అవుతున్నారు. ఏమాత్రం ఫీల్ కాకండి. లాస్ట్ నేను ఆల్రెడీ పెట్టాను ఆ క్వశ్చన్ పేపర్. అట్ ది సేమ్ టైం దాంతో పాటుగా ఈ అడిషనల్గా ఈ క్వశ్చన్ పేపర్ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోండి. మీరు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో ఏమో అనే టెన్షన్ అయితే పడకండి. ఈజీగానే వస్తుందన్న అప్డేట్ తెలిసింది, వేరే సార్ అయితే చెప్పాడు, అందుకే చెప్తున్నా. సో గైస్ మీరైతే ఆర్జుగేడి ట్రిప్లెట్కి సంబంధించి ఈ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే అప్డేట్ అయితే రాబోతోంది. సో గైస్ స్టే ట్యూన్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. సో ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి.